కుటుంబాన్ని ప్రేమించండి. ఒక గ్రామంలో రామ్ తన తండ్రితో నివసించేవాడు. రామ్, ఓ రామ్, రామ్. నాన్న, మీకు చాలా వయసయింది. మీరు మాట్లాడకుండా ఇంట్లోనే ఉండొచ్చు కదా. లేదు బిడ్డా, నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే లేదు నాన్న, నేను చెప్పేది వినండి. ఒకరోజు రామ్ తన తండ్రిని బయటికి తీసుకువెళ్ళడానికి ఏర్పాటు చేశాడు. అప్పుడు రామ్ కొడుకు అక్కడికి వచ్చాడు. నానా, తాతయ్యని మీరు ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? బాబూ, నేను ఇతన్ని టౌన్కి తీసుకెళ్తున్నాను. దయచేసి నన్ను కూడా మీతో పాటు తీసుకువెళ్ళండి నాన్నా. నేను చెప్పేది విను బాబు. మీ అమ్మ నీకు ఇష్టమైన వంటకాన్ని చేసి పెడుతుంది. నువ్వు ఇక్కడే ఉండి తిను. నేను త్వరగా వెళ్ళి తిరిగి వచ్చేస్తాను. నాన్నా, లోపలికి రా. నిన్న మీ నాన్నగారు తీసుకొచ్చిన స్వీట్స్ నీకిస్తాను. నాకొద్దమ్మా, నేను వెళ్ళొచ్చాక తింటానులే. నానా, నన్ను కూడా మీతో తీసుకువెళ్ళరా? రామ్ సమాధానం చెప్పడానికి ముందే అతని కొడుకు బండి దగ్గర నిలబడ్డాడు. వీడు కూడా వస్తానంటున్నాడే. ఇప్పుడు ఏం చెయ్యాలబ్బా? కాస్త దూరం వెళ్ళిన తర్వాత ఓ పెద్ద శ్మశానం వద్ద రామ్ బండిని ఆపాడు. మీరిద్దరూ ఇక్కడే ఉండండి. నేను వెళ్ళి త్వరగా వచ్చేస్తాను. ఆ శ్మశానంలో రామ్ ఓ పెద్ద గొయ్యిని తవ్వసాగాడు. కాసేపట్లో అతని కొడుకు అక్కడికి వచ్చాడు. అసలు ఎందుకు నువ్వు ఇక్కడికి వచ్చావు? నేను నిన్ను తాతయ్యతో అక్కడ ఉండమని చెప్పాను కదా. వెళ్ళు, ఆయన దగ్గరికి వెళ్ళు. మీరేం చేస్తున్నారు నాన్నా? నన్ను ప్రశ్నలు అడగొద్దని చెప్పాను కదా. వెళ్ళమంటున్నానా? వెళ్ళు, తాతయ్య దగ్గరికి వెళ్ళు. లేదు నాన్నా, విషయం ఏంటో చెప్పండి. నేను తవ్వుతున్నది నీకు కనిపించట్లేదా? కాని దేనికని నాన్నా? ఏదైనా సమస్య? ఓరి దేవుడా, ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు. నిజం చెప్పాలన్న పరిస్థితికి తెచ్చాడు. చూడు బాబు, నేను మీ తాతయ్యని పాతిపెట్టబోతున్నాను. అందుకే ఈ గొయ్యిని తవ్వాను. కానీ ఆయన ప్రాణాలతో ఉన్నారు కదా. అవును, అది నాకు కూడా తెలుసు. ఆయనకి వయసు అయిపోయింది బాబు. ఆయనకి ఒంట్లో బాగలేదు. అందుకని ఎక్కువ రోజులు బతకరు. అందువల్ల నేను అతన్ని పాతిపెట్టడంలో తప్పులేదనుకుంటున్నాను. దానికోసమే ఈ గొయ్యిని నేను తవ్వుతున్నాను. సరే నాన్నా, మీ పని అయిపోయిన తర్వాత ఆ పారని నాకు ఇవ్వండి. ఎందుకని అడుగుతున్నావు బాబు? నేను కూడా ఒక గొయ్యిని తవ్వుతాను నాన్నా. ఎవరి కోసం? మీకోసమే. నాకెందుకు? ఏదో ఒక రోజు మీకు కూడా వయసు అవుతుంది కదా. మీరు బయట ఎదురు చూస్తున్నప్పుడు నేను కూడా గొయ్యి తవ్వుతాను. ఇప్పుడు తాతయ్య ఉన్నట్టు, అందుకే ముందు జాగ్రత్త తీసుకుంటున్నాను. మీరు ఎదురు చూడక్కర్లేదు. అప్పుడు మిమ్మల్ని తీసుకొచ్చి గొయ్యిలో తోసేస్తాను. మీరలా ఎదురు చూడక్కర్లేదు. ఏంటి, నన్ను ప్రాణాలతో పాతి పెడతావా? మీరు తాతయ్యనేం చేస్తారో అదే నేను చేస్తాను. మన కుటుంబ పద్ధతుల్ని నేను పాటిస్తాను. ఓరి దేవుడా! బాబు, నేను ఒక పెద్ద పాపాన్ని చేయబోయాను. ఇలా చూడు బాబు, నువ్వు నిజంగానే నా కళ్ళును తెరిపించావు. నేను ఒక పెద్ద పాపాన్ని చేయబోయాను. ఆ పాపం నుంచి నువ్వే నన్ను కాపాడావు. నన్ను క్షమించండి. ఇక మీరు బ్రతికేదాకా మీకు ఏ లోటు లేకుండా చూసుకుంటాను. రామ్ తన తండ్రిని ఇంటికి తీసుకువెళ్ళాడు. సరే పిల్లలు, మనం ఇప్పుడు కొన్ని మాటల్ని, వాటి అర్థాలను తెలుసుకుందాం. హిండ్రన్స్, ఆటంకం కలిగించుట. గ్రేవ్ యార్డ్, చనిపోయిన వారిని పాతిపెట్టే శ్మశానం. స్పేడ్, పార. అక్కరతో నడుచుకొనుట. ఒక చిన్న గ్రామంలో ఒక తల్లి కొడుకు ఉండేవారు. బాబూ, నువ్వు పనికి వెళ్ళు. నేను వృద్ధురాల్ని. ఈ వయసులో నన్ను ఎక్కువగా కష్టపెడుతున్నావు. నేను ఏ పని చేయలేకపోతున్నాను. నాకు విశ్రాంతి కావాలి. నువ్వే ఇక మన కుటుంబాన్ని గమనించాలి. ఏంటమ్మా నువ్వు? దానికి ఇంకా చాలా రోజులున్నాయి. నా స్నేహితులు నా కోసం ఎదురు చూస్తున్నారు. నేను త్వరగా వెళ్ళాలి. వెళ్ళరానా? ఓరి దేవుడా, వీణ్ణి నేనేం చేయను?
రోజులు గడిచాయి. ఒకరోజు, నేను లోపలికి రావచ్చా? ఓ రండన్నయ్యా రండి, ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావమ్మా? లోపలికి రండన్నయ్యా. అవును, వెంకీ ఏడి? వాడెలా ఉన్నాడు? వాడు బాగానే ఉన్నాడు, కాని పని చేయడం లేదు. వాళ్ళ నాన్నగారు డబ్బుని ఆడంబరంగా ఖర్చు పెడుతున్నాడు. తోటని గమనించడం లేదు. వాణ్ణి మార్చడం కష్టం. మీరే ఎలాగైనా వాడికి చెప్పి తనని సరిదిద్దాలి. వాడు పనికి వెళ్తేనే కాస్తైనా బాధ్యత వస్తుంది. దయచేసి వాడితో మాట్లాడండి. నువ్వు దీని గురించి బాధపడక్కమ్మా. నేను వాడిని జాగ్రత్తగా చూసుకుంటాను. అదే సమయంలో వెంకీ లోపలికి వచ్చాడు. తన మావయ్యని చూసి సంతోషపడ్డాడు. ఓ మావయ్య, మీరెప్పుడొచ్చారు? ఎలా ఉన్నారు? నిన్ను చూసినందుకు నాకు సంతోషంగా ఉంది. మావయ్య, మీరిక్కడి నుంచి వెళ్ళేంత వరకు నేను మీతోనే ఉంటాను. మంచిది నాయనా. మరుసటి రోజు, వెంకీ, కొంచెం నాతో వాళ్ళ తీసిస్తావా? తీసిస్తాను మావయ్య. ఇదిగో మావయ్య టవలు. నీకు గుర్తుందా, నా చిన్నప్పుడు ఎంతో బలంగా ఉండేవాడిని. ఏంటి మావయ్య, మీరు చెప్తేగా నాకు తెలీదా ఏంటి? మీరు ఎలా ఉన్నారో నాకు తెలీదా? నేను యువకుడుగా ఉన్నప్పుడు కష్టమైన పనులన్నీ చేసేవాడిని. అందరికీ సాయం చేసేవాడిని. అప్పుడే అతనికి నిజం అర్థమైంది. నేను ఎంత పెద్ద తప్పు చేశాను మావయ్య. నన్ను బాగా చూసుకున్న అమ్మకి మిగతా వాళ్ళకి వయసు అయిపోయింది. ఇక మీదట వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవటం నా బాధ్యత. కుటుంబానికి, సమాజానికి నేను ఒక మంచి పౌరుడిగా ఉండాలి. దానికి ఇదే మంచి సమయం. నేను మారిపోయాను మావయ్య. ఆ రోజు నుంచి వెంకీ తన అమ్మని, మావయ్యని బాగా చూసుకోవడం ప్రారంభించాడు. ఎస్టేట్, ఒకరికి సొంతమైన తోట. హౌస్ హోల్డ్, కుటుంబం. కమ్యూనిటీ, సమాజం. భగవంతుడితో ఉండుట. రామ్, శ్యామ్ ఇద్దరు స్నేహితులు. రామ్ దేవుడు భక్తి కలిగినవాడు. రామ్, నువ్వు రోజూ గుడికి వెళ్ళడం నేను చూస్తున్నాను. దీనివల్ల నీకు లాభం ఏమిటి? శ్యామ్, నువ్వు ప్రతిరోజు గుడికొస్తేనే ఆ ప్రాధాన్యత ఏంటో నీకు అర్థమవుతుంది. రామ్, నాకు ఇలాంటి విషయాల్లో నమ్మకం లేదు. అది తెలుసుకునే రోజు తప్పకుండా వస్తుంది శ్యామ్. సరేరా, ఇప్పుడు మనం వెళదాం. సరే, నువ్వు ఎప్పట్లాగే గుడికి వెళ్ళిరా రామ్. తర్వాత మన ఇద్దరం ఆఫీసులో కలుద్దాం. నేను వెళ్తాను. రామ్ గుడికి, శ్యామ్ ఆఫీస్కి వెళ్లారు. ఇది వారికి వాడుక. ఒకరోజు రామ్, శ్యామ్ దేవుడు గురించి ఎక్కువసేపు వివాదించుకుంటూ ఉన్నారు. ఇలా చూడు శ్యామ్, నువ్వు నాతో పాటు రేపు గుడికి రా. అప్పుడే ఆ తేడా ఏంటో నీకు అర్థమవుతుంది. సరే రామ్, నువ్వు ఇంతలా చెప్తున్నావు కాబట్టి నేను నీతో గుడికి వస్తాను. మరుసటి రోజు ఇద్దరూ గుడికి వెళ్లారు. సరే రా, బయలుదేరదాం. ఇప్పటికే ఆలస్యమైంది. ఒక్క 5 నిమిషాలు ఆగు. ఈ దేవుణ్ణి ప్రార్థించి నేను వస్తాను. ఓసారి అక్కడ చూడు. అవును, అక్కడ చాలా మంది ఉన్నారు. ఏమైంది? 5 నిమిషాల క్రితం రోడ్డు మధ్యన ఒక పెద్ద చెట్టు పడిపోయింది. కానీ దేవుడి దయ వల్ల ఎవరికి ఎలాంటి హాని జరగకుండా తప్పించుకున్నారు. ఓ, దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఇలా చూడు శ్యామ్, నువ్వు ఒప్పుకోనే తీరాలి. దేవుడు మనతో పాటే ఉన్నాడని. ఇప్పుడు నువ్వు ఏమంటున్నావు? అవును, నువ్వు గుడికి రాకుండా ఉన్నట్లయితే ఈ సమయంలో నువ్వు అక్కడ ఉండేవాడివి కదా. ఎవరికి తెలుసు, ఆ చెట్టు వల్ల నీకు దెబ్బలు కూడా తగిలుండొచ్చు. అవునవును, నువ్వు సరిగ్గానే చెప్పావు. దేవుడి కృప వల్ల నేను క్షేమంగా ఉన్నాను. నా తప్పు నేను తెలుసుకున్నాను. రేపట్నుంచి మనమిద్దరం కలిసే గుడికి వెళ్తాం, సరేనా? భగవంతుడా, మాతో పాటు ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు. పయస్, భక్తి కలిగి ఉండుట. ఆర్గ్యూ, వాదించుట. గ్రేస్, కరుణ.
ప్రత్యేకంగా ఉండాలి. శ్యామ్ అనే ఒక ధనవంతుడైన వ్యాపారి వద్ద గోపాల్ అనే పనివాడు ఉండేవాడు. గోపాల్ ఎంతో కాలం నుంచి నా దగ్గర నమ్మకంగా పనిచేస్తున్నాడు. ఇలా నమ్మకంగా కష్టపడి పనిచేసేవాడు దొరకటం అనేది నిజంగా నేను నా అదృష్టంగా భావిస్తున్నాను. గోపాల్ తన యజమాని కోసం సంతోషంగా పనిచేశాడు. రాధా, పనికి వెళ్ళడానికి సమయం అయిపోయింది. నువ్వెక్కడున్నావు? నువ్వు ఎందుకు ఇంకా పడుకునున్నావు? నా కొంట్లో బాలేదు. నేనసలు లెగలేకపోతున్నాను. మీరు బయలుదేరండి, నేను చూసుకుంటాను. సరే, జాగ్రత్త. ఏమైంది గోపాల్? చూడటానికి నువ్వు అదోలా కనిపిస్తున్నావు. మా ఆవిడకి ఒంట్లో బాగాలేదండి. అలాగైతే ఓ పని చెయ్యి, నువ్వు లీవ్ తీసుకో. పర్వాలేదయ్యా, తనని తను చూసుకోగలదు. ఓ రాధా, నీకింకా ఒంట్లో సరవలేదు. నీ మందు మాత్రలకి 500 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇప్పుడు నా దగ్గర అంత డబ్బు లేదే. దేవుడే మనకి సహాయం చెయ్యాలి. అదే రోజు గోపాల్, నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు నా దగ్గర నుంచి 500 తీసుకుని వెళ్ళి మా అమ్మకి మనీ ఆర్డర్ చెయ్యి. సరే అయ్యా. ఆ రోజు సాయంత్రం గోపాల్ పోస్టాఫీసుకు వెళ్ళాడు. ఇప్పుడు నా దగ్గర 500 రూపాయలు ఉన్నాయి. ఈ డబ్బు నేను తీసుకున్నానంటే ఖచ్చితంగా నా భార్యకి మందులు కొనొచ్చు. ఆవిడికి డబ్బు తర్వాత పంపొచ్చు. గోపాల్ ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళాడు. అసలు మీ సమస్య ఏమిటో చెప్పండి. ఏమీ లేదు. నీ వైద్యానికి నేను డబ్బు ఏర్పాటు చేశాను. ఎలా ఏర్పాటు చేశారు? అది వచ్చి నేను ఎలాగో ఏర్పాటు చేశాను. నీకెందుకు? లేదు, మీరిప్పుడు నిజం చెప్పాలి. అది ఏంటంటే చెప్తాను. మా యజమాని వాళ్ళమ్మకి డబ్బు పంపించమని నా దగ్గర ఇచ్చారు. ఓరి దేవుడా, ఆ డబ్బుని మీరు ఇక్కడికి తీసుకొచ్చారా? అవును. అది చాలా తప్పు. ఈ డబ్బుతో నేను వైద్యం చేయించుకోను. పొద్దునే త్వరగా దీన్ని వెళ్ళి తిరిగి ఇచ్చేయండి, సరేనా? మరుసటి రోజు గోపాల్ తన భార్య చెప్పినట్టే చేశాడు. తర్వాత శ్యామ్ ఇంటికి వెళ్ళాడు. అయ్యా, దయచేసి నన్ను క్షమించండి. నేను పెద్ద తప్పు చేశాను. నువ్వు చెప్పేదేమిటి గోపాల్? గోపాల్ జరిగిందంతా చెప్పాడు. ఈ తప్పంతా నాదే గోపాల్. నేను నీకు సహాయం చేస్తుంటే బాగుండేది. ఇది తలుచుకొని నేను చాలా బాధపడుతున్నాను. గోపాల్, నన్ను క్షమించు. నువ్వు ఈ డబ్బు తీసుకుని వెళ్ళి మీ ఆవిడ్ని డాక్టర్కి చూపించు. ఈ నెల నుంచి నీ జీతాన్ని 500 నేను పెంచుతున్నాను. ఇంక నువ్వు దేనికి బాధపడాల్సిన పని లేదు. ఈ విధంగా ఇద్దరూ తమ తప్పులుని తెలుసుకుని సరిదిద్దుకున్నారు. డస్క్, సూర్యుడు అస్తమించే సమయం. గ్రేస్, మేయుట. థ్రాష్, బలంగా కొట్టుట. దేశాన్ని ప్రేమించండి. ఒక గ్రామంలో బట్టలకు రంగు వేసేవారు ఉండేవారు. అతని దగ్గర ఒక గాడిద ఉండేది. ఓ, దీనికి నేను సరైన ఆహారం ఇవ్వలేకపోతున్నాను. బాధపడకు, నేను ఏదో ఒక దారి కనిపెడతాను. రోజులు గడిచాయి. సరైన ఆహారము లేక గాడిద చిక్కిపోయింది. నువ్వు వేగంగా నడవలేకపోతున్నావు. చీకటి పడలోగా మనం ఈ అడవిని దాటి వెళ్ళాలి. వేరే దారి లేదు. అతను నడుస్తూ ఉండగా ఏదో ఒకటి అతని దృష్టిని మరల్చింది. అదుగో అక్కడ చూడు, పులి చర్మం. దీన్ని మనం తీసుకుందాం. ఇది తప్పకుండా మనకి ఉపయోగపడుతుంది. ఆ వ్యక్తి తన ప్రయాణాన్ని కొనసాగించాడు. ఈ పులి చర్మాన్ని మనం ఎలా ఉపయోగించాలి? ఇదిగో చూడు, నీ సమస్య తీరపోతుంది. నేను నీ శరీరాన్ని పులి చర్మంతో కప్పుతాను. అప్పుడు నువ్వు పులిలా కనిపిస్తావు. అర్ధరాత్రి దగ్గర్లో ఉన్న పొలానికి వెళ్ళి నీకు కావాల్సిన ఆహారం తిను. ప్రతి రాత్రి గాడిద సంతోషంగా తిన్నది. రోజులు గడిచే కొద్దీ పూర్తిగా తనకి బలం చేకూరింది. అది పౌర్ణమి రోజు. ఎప్పట్లాగే గాడిద పొలంలో మేస్తూ ఉంది. హఠాత్తుగా దానికి పాడాలని అనిపించింది. అది అరవడం మొదలుపెట్టింది.
ఏంటా శబ్దం అది? అరే, పులి అక్కడ నించుందే. ఇప్పుడు నేనేం చెయ్యాలి? అందరినీ సహాయానికి పిలవటమే మంచిదనిపిస్తుంది, కానీ ఈ శబ్దం పులి అరిచినట్టు అనిపించట్లేదే. ఓ, గాడిద పులి తోలు కప్పుకొని వచ్చిందా? ఆగాగు, దీనికి ఒక మంచి గుణపాఠం నేర్పిస్తాను. ఆ రైతు గాడిదని బాగా కొట్టాడు. గాడిదకి బలంగా దెబ్బ తగిలింది. ఓరి దేవుడా, అంతా నా వల్లే జరిగింది. మనం అందరిలా నడుచుకోకూడదు. మనం మనంగా ఉండాలి. ఈ గాయాలు మానడానికి కొన్ని నెలలు పడతాయిలా ఉంది. కన్నింగ్, కపట బుద్ధి. అన్లాయల్, అపనమ్మకం. డిచ్, గొయ్యి. ప్రకృతిని ప్రేమిద్దాం. దయాగుణం కలిగిన ఒక రాజుగారి రాజసభలో ప్రతిభావంతులైన మంత్రులు ఎంతోమంది ఉండేవారు. వారిలో కపటబుద్ధి కలిగిన ఒక మంత్రి ఉండేవారు. ఏదో ఒకరోజు ఈ సింహాసనం తప్పకుండా నా సొంతం అవుతుంది. రాజుని ఆ సింహాసనం నుండి తొలగించడానికి ఆ మంత్రి సరైన సమయం కోసం ఎదురుచూశారు. ఆహా, ఇప్పుడు సరైన సమయం సమీపించింది. పొరుగు దేశపు రాజు ఈ దేశం మీద దండెత్తటానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ అవకాశాన్ని నేను ఉపయోగించుకుంటాను. ఆ మంత్రి ఎవరికీ తెలియకుండా రాజ్యం నుంచి బయలుదేరి పక్క దేశానికి వెళ్లారు. నాకు ఆశ్చర్యంగా ఉంది. పొరుగుదేశపు మంత్రి ఇక్కడికి ఎందుకొచ్చారు? వెంటనే లోపలికి పంపండి. నమస్కారం మహారాజా. మీరిక్కడికి ఎందుకొచ్చారో చెప్పండి. మహారాజా, ఈ విషయం గురించి మీతో నేను విడిగా మాట్లాడాలి. సరే, రండి. మహారాజా, ఈ యుద్ధంలో గెలవటానికి నేను మీకు సహాయం చేస్తాను. ఏమంటున్నారు? అది ఎలా కుదురుతుంది? నా దేశ రహస్యాలన్నీ నేను ఇప్పుడు మీకు చెప్తాను. అవన్నీ చెప్తారా? అవును, మీరెందుకు నాకు సాయం చేయాలనుకుంటున్నారు? చెప్పండి. దానికొక కారణం ఉంది మహారాజా. మీరు గెలవటానికి నేను సహాయం చేస్తాను. దానికి బదులుగా నన్ను మీరు మహారాజును చెయ్యాలి. నేను మీకెప్పుడు నమ్మకస్తుడిగా ఉంటాను. ఓ, అదా విషయం. మీరు చెప్పినట్టే చేస్తాను. మంత్రి రహస్యాలన్నిటినీ రాజు వద్ద చెప్పారు. ఆ రాజు సులభంగా శత్రువులను ఓడించారు. మంత్రివర్య, నేను మీ రాజుతో యుద్ధం చేసి గెలిచాను. ఇప్పుడు మిమ్మల్ని రాజును చేయాలి. అవును, నేనెప్పుడు మీ కట్టుబాట్లోనే, మీ అధీనంలోనే ఉంటాను. భటులారా, ఇతన్ని తీసుకువెళ్ళి బంధించండి. వెళ్ళండి. ఓ మహారాజా, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం లేదు. జ్ఞాపకం ఉంచుకోండి. నేను సహాయం చేయకపోతే మీరు ఈ యుద్ధంలో గెలిచుండేవారు కాదు. నోర్మై నమ్మక ద్రోహి! నాకు నీ గురించి తెలుసు, నీ నమ్మకం గురించి తెలుసు. నీ రాజుకి నమ్మక ద్రోహం చేశావు కాబట్టే మీ రాజ్యాన్ని నేను గెలిచాను. రేపు నన్ను మోసం చేయవని ఏంటి నమ్మకం? అందుకే చెప్తున్నాను, భటులారా, ఈ నమ్మక ద్రోహిని బంధించండి. ఇలాంటి వాడు ఈ ప్రపంచంలో బతకకూడదు. తీసుకువెళ్ళండి, త్వరగా తీసుకువెళ్ళండి. ఆ విధంగా మంత్రిని చీకటి గదిలో బంధించి ఉంచారు. ప్రే, ఎర వేటాడిన జంతువు. డో, ఆడ జింక. జనరస్, దయాగుణం, ధైర్యముగా ఉండుట. శ్రవణ్ అనే పేరు గల రాజుకి వేట అంటే చాలా ఇష్టం. భటులారా, రేపు వేటకు వెళ్తానికి కావలసిన సరంజామా అంతా సిద్ధం చెయ్యండి. వెళ్ళండి. మీరు చెప్పినట్టే చేస్తాం మహారాజా. మరుసటి రోజు రాజుగారు ప్రయాణం చేశారు. అతను ఎన్నో జింకలను వేటాడి చంపారు. రాజు అక్కడ్నుంచి వెళ్ళిపోయాక, ఇవాళ కూడా మన సొంతోళ్ళని చాలా మంది పోగొట్టుకున్నాం. ఇది మామూలైపోయింది. నేను దీని గురించి మన రాజుగారి దగ్గర మాట్లాడబోతున్నాను. మరుసటి రోజు జింక రాజుగారిని రాజభవనంలోని తోట వద్ద కలిసింది. ఏయ్, ఇక్కడేం చేస్తున్నావు? చెప్పు. మహారాజా, నేను మీ దగ్గర ఒక కోరిక కోరదామని ఇక్కడికి వచ్చాను.
అదేంటో చెప్పు. మహారాజా, మీరు వేటాడడానికి అడవిలోకి రావక్కర్లేదు. ప్రతి వారము నేను ఒక జింకని మీకు పంపిస్తాను. మీరు మీ తోటలోనే వేటాడొచ్చు. ఇలా వేటాడి మీ ఆశని నెరవేర్చుకోవచ్చు. మా మిత్రుల్ని, మా సొంత వాళ్ళని ఎవరిని మేము కోల్పోనక్కర్లేదు. దయచేసి మీరే మమ్మల్ని కాపాడాలి. సరే, వినటానికి ఇది కూడా మంచి ఆలోచనలాగే ఉంది. నేను దీన్ని ఒప్పుకుంటున్నాను. కాబట్టి నిర్ణయించుకున్నట్టే ప్రతి వారము ఒక జింకను పంపేవారు. మహారాజు తన తోటలోనే వేటాడేవారు. అలా నెలలు గడిచాయి. నాకెందుకో వేటాడటానికి మనం తొందరగా వచ్చామనిపిస్తోంది. అదిగో ఎర వెతుక్కుంటూ వస్తోంది. కాని జింకల నాయకుణ్ణి చూసిన రాజు ఆశ్చర్యపోయారు. ఏయ్, నువ్వెందుకు ఇక్కడికొచ్చావు? నువ్వు వెళ్ళి నీతో పాటు ఉన్న జింకల్లో ఒకదాన్ని ఇక్కడికి పంపించు. మహారాజా, ఇవాళ గర్భంతో ఉన్న ఒక ఆడ జింక వంతు. దాన్ని నేను పంపించలేను. తనకు బదులుగా నేను ఇక్కడికి వచ్చాను. మీరు నన్ను వేటాడొచ్చు. ఏంటి? నీ తోటి జింకను కాపాడటానికి, నీ ప్రాణాన్నే పణంగా పెట్టడానికి ఇక్కడికొచ్చావా? అవును, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవటమే నా బాధ్యత. రాజు చకితులయ్యారు. నేను చేసింది తలుచుకుంటే నాకు చాలా బాధగా ఉంది. నేను ఒక మంచి గుణపాఠాన్ని నీ మూలంగా నేర్చుకున్నాను. ఇలాంటి తప్పు నీకు నా జన్మలో ఎప్పుడూ చెయ్యను. మీ అందరినీ ఈ రోజే నేను విడుదల చేస్తున్నాను. ఎక్కడికి కావాలన్నా మీరు తిరగొచ్చు. అది మాత్రమే కాదు, మా రాజ్యం నుంచి వేటాడటానికి ఈ అడవికి ఎవరూ రారు. అలా అని కట్టుబాటు విధిస్తున్నా. మీ దయగుణానికి చాలా ధన్యవాదాలు మహారాజా. వాల్యుబుల్స్ ఎంతో విలువైనవి. బస్సింగ్ రీంకారము చేయుట. స్పేర్ హాని తలపెట్టకుండా వదిలివేయుట. క్షమాపణ అడగడం నేర్చుకోండి. ఒకరోజు భార్య, భర్త ఇద్దరూ తమ కుమారుడితో అడవిలో వెళ్తూ ఉన్నారు. త్వరగా రండి. చీకటి పడే లోపల ఈ అడవిని మనం ఎలాగైనా దాటేయాలి. మేం వస్తాము. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దొంగలు మన మీద దాడి చేసే అవకాశం ఉంది. అందువల్ల త్వరగా నడవండి. నాన్న, వాళ్ళు మన మీద దాడి చేస్తే ఏం చెయ్యాలి? నువ్వు దాని గురించి దిగులు పడకు. అంతా నాన్నగారే చూసుకుంటారు. నువ్వు జాగ్రత్తగా ఉండు. సరే అమ్మా. వారు అలా నడిచి వెళుతూ ఉండగా ఆగండి, ఇక్కడ ఎవరో మాట్లాడుకోవడం నాకు వినిపిస్తుంది. కుటుంబంతో సహా వచ్చారా? మీ దగ్గర విలువైన వస్తువులు ఏవైనా ఉండుండాలే. త్వరగా కానివ్వండి. మీ దగ్గర ఉన్న విలువైన వస్తువులు తీసి మాకిచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇలా చూడండి, మా దగ్గర ఏవీ లేవు. మేము కొంచెంగా డబ్బు చేర్చుకున్నాం. అది మాకు చాలా అవసరం. దయచేసి మమ్మల్ని వదిలేయండి. మాతో అబద్ధాలాడకు. అది మాకు నచ్చదు. మర్యాదగా ఇచ్చేయి. ఆ సమయంలో కుమారుడు బాగా ఆలోచించాడు. తన తల్లిదండ్రుల్ని కాపాడాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు హఠాత్తుగా చెట్టు మీద తేనెగూడు అతనికి కనిపించింది. ఆ అబ్బాయి ఒక రాయిని తీసి తేనెగూటి మీద కొట్టాడు. అంతే, తేనెటీగలు రీంకారం చేస్తూ వచ్చాయి. దొంగలపై దాడి చేశాయి. అదే సమయంలో రండమ్మా, మనం వెళ్ళిపోదాం. రండమ్మా, రండి నాన్న. ముగ్గురు సురక్షితమైన చోటికి వెళ్ళిపోయారు. దొంగలు దీన్ని ఊహించలేదు. తేనెటీగలు వారిని బాగా కుట్టడం వల్ల వాళ్ళు బాధతో అరిచారు. నువ్వు చాలా తెలివైన వాడివి. నీకు ధైర్యం చాలా ఎక్కువ. నీ వల్లే మా ప్రాణాలు నిలబెట్టుకోగలిగాం. కష్టాలు కూడా గట్టెక్కాయి. చాలా మంచి పని చేశావు. సరే, ఇక సమయాన్ని వృధా చేయకలేదు. మనం వెళ్దాం. ముగ్గురు తమ ప్రయాణాన్ని కొనసాగించారు. డబుల్ మైండ్ తీర్మానం తీసుకోలేకపోవడం. బ్లేమ్ నేరం మోపడం. అషేమ్ సిగ్గుపడుట. అందరినీ సమానంగా చూడాలి. రూప గ్రామ పెద్ద యొక్క ఏకైక కుమార్తె. రూప
ఎంతో అందంగా ఉంటుంది. ఆమె అందంగా ఉంటుందని ఆమె ఎంతో గర్వపడేది. ఆ ఈ గ్రామంలోనే నా అంత అందగతే ఎవరూ లేరు. రూపా, బయటికి రామ్మా. నీ స్నేహితురాలు నీ కోసం వచ్చింది. ఓ అలాగా, వస్తున్నాను నానా. రూపా, రా మనం వెళ్దాం. హేయ్, నువ్వేంటి ఇలాంటి డ్రెస్ వేసుకొచ్చావ్? నాలాగా అందంగా డ్రెస్ అవ్వచ్చు కదా, ఏవంటావ్? నువ్వందర్నీ చాలా అవమానిస్తున్నావు. నేను వెళ్తాను రూపా. ఇక నీ మొహం చూడను, నీ దగ్గరికి రాను కూడా. సరే సరే, కోపగించుకోకు, పద వెళ్దాం. రా. దారిలో రూపా అందరి గురించి తప్పుగా మాట్లాడుతూ వచ్చింది. అదే గ్రామంలో అందంగా లేని ఓ పేదవాడు ఉండేవాడు. హేయ్, వద్దు, మనం అటువైపు వెళ్ళక్కర్లేదు. ఎందుకంటే అక్కడ ఒక అతను అందంగానే ఉండరు. నేనస్సలు అతన్ని చూడదలుచుకోలేదు. అలా అంతా అనకూడదు రూపా. నువ్వేం చెప్పినా సరే, నేనస్సలు నీ మాట వినదలుచుకోలేదు. నాకు ఆ మనిషి అస్సలు నచ్చడు. రూపా తిరిగి వెళ్ళిపోయింది. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు రూపా తన స్నేహితురాలు చెరువు గట్టు మీద కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. హఠాత్తుగా రూపా చెరువులో పడిపోయింది. ఓ, తను మునిగిపోతుంది. నేను వెళ్ళి కాపాడాలి. అందం లేని ఆ మనిషి ఆమెను కాపాడి వెళ్ళిపోయాడు. రూపా, 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 లే, రూపా. రూపా మెల్లగా కళ్ళు తెరిచింది. నన్ను ఎవరు కాపాడారు? నువ్వు ఎవరినైతే ఎక్కువగా ద్వేషించావో అతనే నిన్ను కాపాడారు. ఏవన్నా, నిజంగా అతను నన్ను కాపాడారు? అవును. ఓ, ఇన్ని రోజులు నేను ఎలా ఆలోచించాను. సరే పద, వెళ్ళతనికి ధన్యవాదాలు చెప్దాం. ఓ, దయచేసి నన్ను క్షమించండి. నా ప్రాణాలు కాపాడినందుకు మీకు ధన్యవాదాలు. పర్వాలేదు, మీరు నాకు ధన్యవాదాలు చెప్పక్కర్లేదు. చివరిసారిగా ధన్యవాదాలు చెప్తున్నాను. వెళ్ళొస్తాను. ఆ రోజు నుండి రూపా అందరినీ సమానంగా చూడడం ప్రారంభించింది. గ్లాన్స్ ఓసారి పరికించుట, ఒకసారి గమనించుట. రూట్ దారి. డ్రౌనింగ్ మునిగిపోవుట. పరులను గౌరవించుట. కొన్ని సంవత్సరాల క్రితం ఒక గ్రామంలో అదృష్టం లేని మనిషి అనబడే ఓ వ్యక్తి ఉండేవాడు. లోపలికి రండి. అతను వచ్చేది మీరు చూడలేదా? అతను దురదృష్టవంతుడు. పొద్దునే అతని మీరు చూసారంటే మీకే బాగోదు. అవునవును, నువ్వు చెప్పేది నిజమే. సరే పద, లోపలికి వెళ్దాం. ఓరి దేవుడా, ఇప్పుడు నేనేం చేయబోతున్నాను? అందరూ నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారే. తప్పు నాది కాదు కదా. దురదృష్టపు మనిషి గురించిన వార్త ఆ దేశపు రాజుగారికి అందింది. నాకు ఎంతో ఆశ్చర్యంగా ఉంది. ఒక మనిషిని చూస్తేనే దురదృష్టం ఎలా చుట్టుకుంటుంది. నేను దీన్ని పరిశోధించాలి. భటులారా, మీరు వెంటనే అతన్ని ఇక్కడికి తీసుకురండి. వెళ్ళండి. ఆ వ్యక్తిని రాజుగారి ముందు నిలబెట్టారు. రక్షక భట, అతన్ని జాగ్రత్తగా చూసుకో. అతను మన అతిథి. నాయనా, నువ్వు విశ్రాంతి తీసుకో. రేపు ఉదయాన్నే మనిద్దరం కలుద్దాం. నా తలరాత ఎలా ఉంటుందో ఉదయం తెలిసిపోతుంది. మరునాడు ఉదయం రాజుగారు నిద్రలేచిన వెంటనే దురదృష్టపు మనిషి ఉన్న గదికి వెళ్లారు. నమస్కారం మహారాజా. నమస్కారం. రాజుగారు అక్కడ్నుంచి బయలుదేరి తోటలో విహారం చేయడానికి వెళ్లారు. దేవుడా, నా కాలుకు దెబ్బ తగిలింది. రక్తం బాగా వస్తోంది. ఆ తర్వాత ఉదయాన రాజుగారు ఆహారం తీసుకోవడానికి కూర్చున్నారు. అప్పుడు వంట మనిషి రాజుగారి వద్ద ఇలా చెప్పాడు. క్షమించండి మహారాజా, ఆ భోజనలు బల్లిపడింది. కాసేపు వేచి ఉండండి, మీకోసం మళ్ళీ వంట చేస్తాం.
ఎందుకని నాకు అంత అపశకునంగా జరుగుతోంది? ఉదయం కాలుకు దెబ్బ తగిలింది, ఇప్పుడు పస్తులు ఉండాల్సి వచ్చింది. ఎందుకిలా జరుగుతోంది? అతను నిజంగా దురదృష్టవంతుడే. అతను ప్రాణాలతో ఉంటే అతన్ని చూసిన వాళ్ళందరికీ తప్పకుండా దురదృష్టం చుట్టుకుంటుంది. అందుకని అతనికి మీదట ప్రాణాలతో ఉండకూడదని నేను ఆజ్ఞాపిస్తున్నాను. అతనికి రేపు ఉరిశిక్ష విధించండి. భటుడు అతనితో ఉరిశిక్ష గురించి చెబుతారు. ఇలా జరుగుతుందని నాకు తెలుసు. దయచేసి నన్ను మహారాజు గారి దగ్గరికి తీసుకెళ్తారా? భటుడు అతన్ని రాజుగారి వద్దకు తీసుకువెళ్ళాడు. నమస్కారం మహారాజా. ఏం చెప్పదలుచుకున్నావో అది త్వరగా చెప్పు, నాకు సమయం లేదు. మహారాజా, నన్ను చూసిన వాళ్ళందరూ దురదృష్టం లేని వాళ్ళంటున్నారు. పొద్దున్న నేను మీ మొహాన్ని చూశాను. ఇప్పుడు నన్ను ఉరి వేయబోతున్నారు. అప్పుడు మిమ్మల్ని నేను ఏమన్ను? మీరు దురదృష్టవంతుడా? అతను చెప్పింది నిజమే. నేను ఎంత మూర్ఖుండో నాకిప్పుడే అర్థమైంది. నేను ఒక రాజుగా నిన్ను బాగా చూసుకొని ఉండాలి. అతన్ని విడుదల చేస్తున్నాను. ఈ రోజు నుండి నువ్వు సర్వ స్వతంత్రుడివి. ఎక్కడికి కావాలన్నా వెళ్ళొచ్చు. మీకు ధన్యవాదాలు మహారాజా. నేను వెళ్ళొస్తాను. కంఫర్టబుల్, సౌకర్యం. లిజర్డ్, బల్లి. డెత్ సెంటెన్స్, ఉరిశిక్ష. పరులకు సాయపడుట. ఒక గ్రామంలో గుణ అనే పిల్లవాడు ఎంతో కఠినంగా పనిచేస్తూ ఉండేవాడు. అంతేకాదు బాగా చదువుకునేవాడు కూడా. ఇవాళ నాకు చాలా దాహంగాను ఆకలిగాను ఉంది. ఏదైనా కొనుక్కుందాం అనుకుంటే నా దగ్గర డబ్బులు లేవు. ఆ పిల్లవాడు చుట్టూ పరికించి నడక కొనసాగించాడు. నాకు కళ్ళు తిరుగుతున్నట్టుంది. ఈ ఇంట్లో వాళ్ళని తాగడానికి గ్లాసుడు మంచినీళ్ళు అడుగుదాం. ఏంటి? ఏం కావాలి మీకు? అక్క, నాకు దాహంగా ఉంది. నాకు తాగడానికి మంచినీళ్ళు ఇస్తారా అక్క? ఓ, కాసేపుండు, ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. ఆ అమ్మాయి గ్లాస్లో పాలు తీసుకొచ్చింది. దీన్ని తీసుకోండి. ధన్యవాదాలు. మీ పేరు తెలుసుకోవచ్చా? గీత. ఆమెకు ధన్యవాదాలు చెప్పి అతను అక్కడి నుంచి బయలుదేరాడు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఆ పిల్లాడు ప్రఖ్యాతిగాంచిన వైద్యుడయ్యాడు. ఒకరోజు అతని సహాయకుడు విచిత్రమైన రోగానికి గురి అయిన ఓ రోగి గురించి చెప్పాడు. గీత, ఆవిడే నాకీ పేరు ఆ చోటు బాగా గుర్తుకొస్తుంది. ఈ పేషెంటే ఆ అమ్మాయి అయి ఉంటుంది. సరే, మనం వెళ్ళి ఆ అమ్మాయికి ఏమైందో చూద్దాం. డాక్టర్ ఆమెను చూడగానే ఇట్టే గుర్తుపట్టాడు. నాకు ఆ రోజు ఒక గ్లాసుడు పాలిచ్చిన అదే అమ్మాయి. నేను తనకి ట్రీట్మెంట్ ఇస్తాను. డాక్టర్ ఆమెకు తగిన చికిత్సను చేశారు. రోజులు గడిచాయి. మీకు ఒంట్లో బాగైపోయింది. మీరు సాయంకాలమే ఇంటికి వెళ్ళిపోవచ్చు. అంతకుముందు నేను మెడికల్ ఖర్చు అయిన బిల్లుని పంపిస్తాను. అలాగే డాక్టర్. సాయంత్రము. నాకు తెలిసి బిల్ అమౌంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. నేను త్వరగా ఏదో ఒకటి చేయాలి. బిల్లుని తీసుకున్న గీత చెల్లించాల్సిన మొత్తం ఎంతో చూసింది. ఆమె కళ్ళు చెమర్చాయి. బిల్లు కింద ఏమని రాసి ఉందంటే, ఓ గ్లాసుడు పాలుతో చెల్లించాల్సిన బిల్లు సరిపోయింది అని. గీత డాక్టర్ని కలవడానికి వెళ్ళింది. థ్యాంక్ యూ డాక్టర్. నాకు ఆ సంఘటన బాగా గుర్తులేదు, కానీ మీరు నాకు సాయం చేసినందుకు నేను మీకు రుణపడి ఉన్నాను. ఇలాగైనా నన్ను రుణాన్ని తీర్చుకోనివ్వండి. ఒంట్లో బాగా చూసుకోండి, సరేనా? పెక్యూలియర్, విచిత్రమైనది. ట్రీట్మెంట్, చికిత్స. గ్రేట్ఫుల్, కృతజ్ఞతాభావం. అహింస. ఒక కాలనీలో చాలా మంది పిల్లలుండేవారు. వాళ్ళందరూ స్నేహితులు. ప్రతిరోజు సాయంత్రం వాళ్ళు మైదానంలో కలిసేవారు. హే నవీన్, మనం ఇవాళ ఫుట్బాల్ ఆడదామా? సరే ఆడదామే.
ఏయ్ అలా చూడు, ఆ కొత్త పిల్లాడు ఇక్కడికే వస్తున్నాడు. అవును, తన పేరు రవి. మా పక్కింటికి కొత్తగా వచ్చారు. ఓ, తను మన దగ్గరికే వస్తున్నాడు. ఏ రఘు, నన్ను మీతో కలుపుకుంటారా? ఖచ్చితంగా. రవి, ఇతనే నవీన్. నవీన్, ఇతనే రవి. ఓకే. మా జట్టుకి నిన్ను ఆహ్వానిస్తున్నాము. థ్యాంక్స్ నవీన్. కాని నవీన్ రవిని ఆట పట్టించాలని చూశాడు. మరుసటి రోజు సాయంత్రం రవి వచ్చినప్పుడు నవీన్ కావాలనే అతని మీద బంతిని విసిరాడు. అమ్మా! ఆటంటే ఇలాగే ఉంటుంది. ఆడు ఆడు. ఈసారి రవి బాటిల్ నుంచి నీటిని నవీన్ కింద పారపోశాడు. రఘు, నవీన్ నన్ను ఎప్పుడు బాధ పెడుతున్నాడు. తప్పకుండా వాడికి ఇది తిరిగిస్తాను. రవి, అది చాలా తప్పు. నువ్వు అలా చేయకూడదు. మేము నీతో మంచి స్నేహితులుగా ఉండాలని అనుకుంటున్నాం. అందువల్ల తనతో స్నేహంగా ఉండు. ఖచ్చితంగా అర్థం చేసుకుంటాడు. మరుసటి రోజు సాయంత్రం నవీన్, మా అమ్మ నాకు ఈ స్వీట్లిచ్చారు. ఇది నీకు ఇవ్వాలనే వచ్చాను. నా మీద నీకు అస్సలు కోపం లేదో? నీ మీద నాకు కోపం వచ్చింది, కానీ మళ్ళీ నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేదు. నీతో స్నేహంగా ఉండాలనుకుంటున్నాను. నన్ను క్షమించు రవి. నేను నీతో ఈ కళ నడుచుకోను. నీతో మాత్రం కాదు, ఎవరితోనలా నడుచుకోను. ఇలా క్షమించమని అడగడమే అహింస అని అంటారు. నవీన్, ఇవాల్టి నుంచి నువ్వు దాన్ని పాటిస్తావని నమ్ముతున్నాను. అహింస చాలా మంచిది. ముగ్గురు మంచి స్నేహితులయ్యారు. తీపిని పంచుకున్నారు. అహింస, హింస నుండి దూరముగా నుండుట. పర్పస్లీ, కావాలనే. ప్రాంక్, పరిహాసముగా చేయబడు పని.